మీ భర్త అడవిలో ఉన్నప్పుడు శేషన్న వాళ్ళందరితో కలిసి పనిచేశారు, ఉమ్, పెద్ద పెద్ద లీడర్లతో. అవును. వాళ్ళు ఎవరైనా ఎప్పుడు చూసారు మీకు? చూసారు. ఎక్కడ? ఎక్కడ అంటే నేను అసలు ఫస్ట్ కిరణాన్ని కలవడం లోయపల్లి. మ్మ్. లోయపల్లిలో అన్న పిలిపించుకున్నాను నన్ను. అక్కడ మన బూడిద అనురాధ కలిసింది. లేదు, అనురాధక్క, కలవలే రాధక్క. కలవలే. అయితే అన్న అక్కడికి పిలిపించుకున్నాను. అక్కడ చూసారా శేషన్న కానీ లేదంటే సాంబశివుడు కానీ కలిసారా? అందరు తెలుసు, వాళ్ళు తెలుసు. అన్న సాంబశివుడు అని అంటే సాంబశివుడు కూడా చాలా మంచి వ్యక్తిగా అన్న కలిసి మంచిగా ఉండేది. మేము సాంబశివుడు గురించి అని అంటే మేము బయటకు వచ్చేసినాక అన్న అక్కడే ఉన్నాక, అన్న లొంగిపోయినాక తెలంగాణ పార్టీలోకి వచ్చేసిండు. మేము కూడా తెలంగాణ పార్టీలోకి వచ్చేసినాం. అది మేము తెలంగాణ పార్టీలోకి రావడానికి కారణం కూడా ఏంది అని అంటే ఇక 60 ఏళ్ళ పోరాటం ఇది. తెలంగాణ పార్టీ అన్న ఆలోచనతో మనకు మండల నాయకులే కానీ జిల్లా నాయకులే కానీ వచ్చి మీరు రావాలి, ఈ పార్టీలోకి రావాలి అన్న ఆలోచనతో వాళ్ళు అన్నప్పుడు ఇది కూడా ఒక న్యాయమైన పోరాటమే. 60 ఏళ్ళ నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎంతోమంది అమరులు అయ్యారు కదా. ఇలాంటి దానికి మనం పోరాటం చేయాలన్న ఆలోచనతో నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోయినాం. మేము కూడా వెళ్ళిపోయి ఎంపీటీసీగా పోటీ చేసిన. ఎంపీటీసీగా పోటీ చేయాలంటే దానికి కారణం ఏంటంటే ఇక ఇదొక పార్టీ అన్నది అయిపోయింది అన్నట్టు. దాంట్లో ఎంపీటీసీగా పోటీ చేసిన. నేను గెలిచారా? లేదు, 50 ఓట్లతోటి పోయినా. అంటే సానుభూతితోటే, నా దగ్గర పైసలు లేవు కదా, ఈయన అప్పటికే లొంగిపోయింది. అప్పుడే 2001లో ఎలక్షన్ జరిగింది, నాకు డబ్బులు లేవు కాబట్టి పెట్టంత పెట్టినాము. సానుభూతితోటే ఒడ్లు మన ఓట్లు ఎట్లా అంటే సెకండ్ స్థానంలో వచ్చేసిన నేను. అంటే ఆ సెకండ్ స్థానంలో ఎట్లా వచ్చిన అంటే హోమ్ మినిస్టర్ గారు ఊరు కదా, టీడీపీ వ్యక్తి గెలిచిండు. ఇక్కడ జర బలంగా ఉంటుంది కాబట్టి గెలిచింది. అంటే 2 ఊర్లకు కలిసి ఎలక్షన్. కాదు, మీరు బయటకు వచ్చేదాక పార్టీ ఇప్పుడు మనకు మీకు రమ్మని పిలవలేదా? అన్నకు కానీ మీకు కానీ? బయటకు వచ్చేసినాక ఏం విలువలే కానీ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గమనించేది. ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నది, అంటే వాళ్ళ ఆదేశాల మేరకే మేము బయటకు వచ్చేసిండు. ఎందుకంటే పిల్లలకు అనారోగ్యం కారణమై ఇంట్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. పార్టీ డబ్బులు ఎందుకు ఇస్తుంది? హాస్పిటల్ ఖర్చులు లేదు, ఎవరేమి ఇవ్వలేదు. మేమంతా గవర్నమెంట్ ఇచ్చిందా లొంగిపోయినప్పుడు? గవర్నమెంట్ ఇచ్చిందంటే రివార్డు ఏమి ఇవ్వలేదు మాకు. భూమి కూడా ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అంటే ఒక టెంట్ హౌస్ అనేది ఇచ్చిర్రు, ఇస్తే అది కొద్ది రోజులు నడిపించినాం. ఇక నడవలేదు ఊర్లో కదా, ఇక తీసేసేసిన. బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారు? ప్రజలు అంటే ప్రజలకు ఈయనకు అసలు చాలా మంచి సంబంధాలు. ఎందుకంటే అన్నం పెట్టుకుని సాదుకున్న వ్యక్తులు వాళ్ళు. ప్రజలు చాలా ప్రేమగా ఇప్పటికి కూడా అన్నని చాలా ప్రేమగా చూస్తారు, ప్రేమగా మాట్లాడతారు, వచ్చి కలుస్తారు. ఈయన లొంగిపోయినాక ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు చూసి పోవడానికే సరిపోయింది. ఎట్లుంటాడు ఏం కథ అని తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అన్నను కలిసి వద్దామని కొంతమంది అట్లా ఒక 2-3 నెలలు వచ్చిపోయారు. బయటకు వచ్చిన తర్వాత మరి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలాగుంటాం? ఆర్థిక పరిస్థితి అంటే అప్పుడు ఆయన అన్నున్నప్పుడు వ్యవసాయం చేయనీయలే మమ్మల్ని. మా పొలం ఉన్నది కదా, అత్తమామ సంపాదించిందంతా పొలం కూడా ఏం చేయనీయలేదు. చేయనీయకపోయినా పర్వాలేదు, నేను పని చేసి నేను పిల్లల్ని పోషించుకుంటాను ధైర్యంతో ఏ పని అయినా చేసేది. అంటే అంత వ్యవసాయం పని, కలువు కోయడం కానీ ఇప్పుడు ఆడ ఏంది అని అంటే వరి పంట మనకు లేదు కదా, వరి కొయ్యబోయి ఆ ఒడ్లు తెచ్చి పట్టించి పిల్లలకు నేను పోషించుకునేది. కానీ మాజీలు అందరూ కూడా కొంతమంది దందాలు చేస్తుంటారు. అదే విధంగా వరకొప్పుల మల్లన్న వెళ్ళారా? లేదు, వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం. మాకు అలాంటి దందాలు అప్పుడు అండ్లున్నా ఎండ్లున్నా ఏ రకంగా అయినా మేము ఒకరికి న్యాయంగానే ఉండేది. కానీ అట్లాంటివి బయటకు వచ్చిన వాళ్ళని నయ్యం వెంటాడేవాడు, మీకు ఎదురుపడ్డాడు? ఎప్పుడైనా ఎదురుపడ్డాడంటే ఈయన లొంగిపోయినాక 1 సంవత్సరానికి పిలిపించిండు. ఈయన ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ ఉండే మాకు ఇంట్లో, పిలిపించి నువ్వు రావాలి అంటే పోయిండు. ఏంది నువ్వు నాకు పని చేయాలి, నాకు సహకరించాలి అది ఇది అని అంటే, లేదు నేను లొంగిపోయి నేను ఇంటికాడ బతుకుతున్నా, నేను ఎవరికి సహకరించేది లేదు, నా బతుకు నేను బతుకుతున్నా, నేను రాను, ఎక్కడికి రాను, ఎవరికైంది నేను పని చేయను
నా పని మీద నేను ఉంటా, అంతేగాని నేను ఎవరికేం సహకరించాను, నాకు ఎవరితో సంబంధం లేదన్న ఆలోచనతోటి వెళ్ళొచ్చిండు. ఇక అప్పటి నుండి మమ్మల్ని ఏం పిలవలే. మరి ప్రస్తుతం ఎలాగ నడుస్తుంది మీ కుటుంబం? ఇప్పుడు అని అంటే ఇక పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసినాం, మనవలు మనవరాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పటి వరకు. ఇక మేము ఇద్దరం ఇంటి దగ్గరనే వ్యవసాయం చేసుకుంటూనే ఉంటున్నాం ఇప్పుడు. అచ్చా, ఫైనల్గా చెప్పమ్మా, భర్త అడుగుజాడలు నడిచావు, అది మంచో చెడో తర్వాత విషయాన్ని ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన వెంట నడిచావు, ఆయన లక్ష్యంలో కూడా ఒక భాగస్వామి అయ్యారు, మీరు కూడా అయ్యి ఒక ఉద్యమంలో మీరు కూడా ఒక పాత్ర పోషించారు. అంటే భర్త భార్య మధ్యన అనుబంధం అలా ఉందని మీరు ప్రూవ్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది భర్త మాటలు వినకుండా, భర్త అడుగుజాడలు పక్కన పెట్టండి, ఆయన మాట వినకుండా ఇద్దరి మధ్యన చిన్న చిన్న విషయాలకి విభేదాలు తీసుకొస్తూ ఇద్దరు విడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, విడాకులు తీసుకుని. అటువంటి తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నా సమాధానం ఏంటంటే, ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న లెక్కలు ఎట్లున్నాయంటే ఉమ్మడి కుటుంబాలు లేవు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఉమ్మడి కుటుంబాలు తప్పులు ఏం జరిగినా పెద్దవాళ్ళు సర్దిద్దేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అత్త మామ వద్దు అన్న లెక్కలకు ఇప్పుడు ఉన్న సమాజం జరుగుతుంది. ఆ లెక్కలనే, భార్య చెప్పిన లెక్కలనే భర్త లెక్కలు నడుస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళకు మంచి చెడు అనేది వాళ్ళకి అనుభవం లేకుండా అలాంటివి జరుగుతున్నాయి. ఉమ్మడి కుటుంబాన్ని ఎన్నుకోవాలి, ఎందుకంటే అదే బెటర్. మంచి చెడు వాళ్ళు చూసుకుంటారు, అదొకటి. కానీ పెంచిన తల్లిదండ్రులను కూడా వాళ్ళు మర్చిపోవద్దు. భార్యను కూడా ఎలా చూడాలని అంటే, మనం నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆమెను కూడా మంచిగా చూసుకోవాలి, అంతే. ఇంకొకటి, తల్లిదండ్రిని ఎట్లా చూడాలి అని అంటే, కష్టపడి బాధపడి మా పిల్లల్ని మమ్మల్ని సాత్తారు, రేపు చేతగన్నాడు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. చాలా కష్టపడి వాళ్ళు జాస్తారు, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ వీళ్ళు ఇప్పటి లెక్కలు ఎట్లున్నాయని అంటే, రేపు అంటే ఊరికొక్కటి వృద్ధాశ్రమం జరుగుతుంది, ఊరికొక్కటి అనాథ ఆశ్రమాలలో వదిలిపెట్టేసి వస్తారు. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకు అప్పటోళ్ళు ఉండి అన్ని రకాలుగా మంచి చెడు చెప్పారు కాబట్టి అప్పుడు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్కలు లేవు కాబట్టి ఇలా జరుగుతున్నాయి. అయితే ఏం జరిగింది అని అంటే, ఈయన పిల్లల కోసం లొంగిపోవడం జరిగింది. లొంగిపోయినప్పుడు ఏమైందంటే, కేసులు ఒక 2 కేసులు బుక్ చేశారు. 2 కేసులే పెట్టినప్పుడు తీసుకొచ్చారు. అంటే ఆ లొంగిపోయడానికి ముందు రోజు నేను తన దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పోచంపల్లిలో ఒక పోలీసు నా ఎమ్మడి ఫాలో అయిపోయారు, పట్టుకుందామని. తెల్లారితో లొంగిపోతాడు. నేను బస్సులో కూర్చున్నా, నా ఎమ్మడి ఫాలో అయ్యిండు. అయినప్పుడు నేను గుర్తుపట్టేసిన, అసలు నా గురించే ఈయన వస్తుండే అనే ఆలోచన నాకు వచ్చేసి, నేను చైతన్యపూర్ రాగానే లేచిన, తను లేచిండు. మళ్ళీ కూర్చున్నా, తను కూర్చుండు. దిల్సుఖ్నగర్ పోయినప్పుడు లేచిన, కూర్చుండు. నేను దిగినప్పుడు తను దిగిండు. నేను ఎటు వెళ్తే అటు నా ఎమ్మడే వచ్చేస్తుండు. నేను వెనక మళ్ళీ చూస్తే తను వెనక మళ్ళీ వస్తుండు. అని నేను గుర్తించిన, నా ఎమ్మడి ఫాలో అవుతారని అర్థమైంది. అయితే నన్ను గుర్తుపట్టిందని చెప్పేసి తనేం చేసిండంటే, తన అక్కడ ఉండి ఇంకో వ్యక్తిని పంపించేసినప్పుడు ఇదేదో ఉన్నట్టుందని చెప్పేసి నేను సుధా నరసింహుల హాస్పిటల్ అని ఉండే, అక్కడికి పోయి నేను తప్పించుకొని ఒక ఆటో పిలిపించుకొని అక్కడ కూర్చొని నేను వెళ్ళిపోయాను. నిన్న దగ్గరికి వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ తెల్లారి ఒక వ్యక్తిని కలిసేది ఉండే. మనం కలవాలి అని అనుకున్నప్పుడు కోటికి వచ్చినప్పుడు ఆడ పోలీసు అయినా నన్ను గుర్తుపట్టింది, తనని గుర్తుపట్టలేదు. నేను పక్కకు వెళ్ళిపోయి ఏమనంటే, నన్ను ఫాలో అవుతురు పోలీసు వాళ్ళు, నువ్వు నాతోటి మాట్లాడకని చెప్పేసి నేను కొంచెం సైగా లెక్క మాట్లాడినప్పుడు తను నా దగ్గరికి రావడం లేదు, మాట్లాడడం లేదు. ఇద్దరం కలిసి బస్సు ఎక్కినప్పుడు ఆయన బస్సు చుట్టూ తిరిగి మమ్మల్ని పట్టుకుందామని ఈడంగా ఎక్కినప్పుడు మేము ఈడంగా దిగి పక్క బస్సు ఎక్కి అది వెళ్ళిపోతూనే ఉంది. తప్పించుకొని మళ్ళా తెల్లారి ఒక బుర్క ఆటో తీసుకొచ్చి డిఐజీ జేవి రాముడు అని అక్కడ, డిఐజీ జేవి రాముడు అని అక్కడ పంపించేసి, అక్కడ
నేను వెళ్ళొచ్చిన ఇంటికి. నేను తెలియనట్టే వెళ్ళొచ్చేసినాక పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చారు. మీ ఆయన లొంగిపోయిండమ్మా, ఒలిగొండలు ఉండు, నైట్ తీసుకొచ్చినామని వచ్చేసారు. నేను అప్పుడు ఒలిగొండకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చూసి కలిసి మాట్లాడినా సరే. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి వచ్చిన. మళ్ళీ తెల్లారి మళ్ళీ పోయినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అని అంటే, మరి ఏమైంది సార్, కోర్టుకు హాజరుపరుస్తుర్రా, నాకు పంపించేస్తుర్రా అని అంటే, మేము రేపు చెప్తామని చెప్పారు. ఆ రోజు కూడా పంపించలేదు. మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ పోతే ఏమైంది సార్, ఇంటికి పంపిస్తుర్రా లేకపోతే కోర్టుకు హాజరుపరుస్తుర్రా అని అంటే ఏం సమాధానం లేదు. నేను విలేకరుల దగ్గరికి పోయి విలేకరులను తీసుకొని అక్కడికి పోయినప్పుడు, ఏందమ్మా నువ్వు విలేకరులను తీసుకొని ఇక్కడికి వచ్చినవి ఏంది అని అంటే, లేదు మా భర్త లొంగిపోయింది కదా, నాకు పంపిస్తలేరు, కోర్టుకు హాజరుపరుస్తలేరు, ఏందనే ఆలోచనతోటి నేను తీసుకొచ్చినాను అన్నప్పుడు, అప్పుడు డిఎస్పీ గారు రవీందర్ రెడ్డి సరెండర్ చేశారు. రవీందర్ రెడ్డి, ఈ శ్రీనివాసు నాయుడు, రావణపేట సిఐ వీళ్ళందరూ వచ్చేసి ఏందమ్మా ఇట్లా అట్లా అంటే, ఇప్పటికన్నా మంచిగా ఉండు అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఇక నేను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు జనాలకు ఎట్లుందంటే, అందులో ఉన్న మనిషి డైరెక్ట్ నడుచుకుంటూ వస్తుండు, అసలు ఏంది అనేది జనాలంతా ఇట్లా చూడడం అనుకోకుండా వచ్చేస్తుండు. కాబట్టి అట్లా ఒక 2 నెలల తర్వాత మళ్ళా కోర్టుకు రిమాండ్ పంపించేసారు. 14 కేసులు పెట్టిరు. అప్పుడు 14 కేసులు పెట్టినప్పుడు ఏం చేయాలి, ఎవరు లేరు నాకు తోడు, నేనే ఆ 14 కేసులకు 3 లాయర్లను పెట్టిన. 3 లాయర్లను పెట్టి బెయిల్ తీసుకొచ్చిన. 3 లాయర్లను పెట్టి ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి, అక్కడ తనని చూసుకోవాలి. అక్కడ ఒక ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ కూడా సీల్ చేసేసారు. ట్రాక్టర్ కూడా సీల్ చేసినప్పుడు దానికి కూడా అప్పీలు పెట్టుకొని ట్రాక్టర్ కూడా బయటకు తీసుకొచ్చిన. ఎన్నో సీల్ అయినాయి కానీ బయటికి రాలే, నేను తీసుకొచ్చేసిన. అది ఎందుకంటే ఇక నేను చాలా కష్టపడ్డా, అదే మాకు ఆధారం అని. అంటే అట్లాంటి చాలా జరిగినాయి, చాలా ఉన్నాయి. అది చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు రావడానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవ్వడం అంటున్నారు సత్తమ్మ. ఆమె చెప్తున్నట్లుగా గతంలో ఉమ్మడి కుటుంబం ఉంటే అత్త, మామ, ఆడబడుచు, పిన్ని, చిన్నాన్న వీళ్ళందరూ ఉండేవారు. ఎవరైనా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తే వాళ్ళందరూ కూర్చొని ఆ సమస్య పరిష్కరించేవారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం సజావుగా సాగేది. కానీ ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబం చిన్నాభిన్నం అవ్వడంతో ఇటువంటి సమస్యలు భూతుద్దలను చూసుకొని భార్యాభర్తల మధ్యన దూరం పెరిగి విడాకుల వరకు వస్తుంది అంటున్నారు సత్తమ్మ అలియాస్ జ్యోతక్క. ఆమె చెప్తున్నట్లుగా ఇప్పటికైనా కుటుంబం పెంచండి, ఉమ్మడి కుటుంబం ఉండండి, అమ్మ నాన్న అందరితో కలిసి ఉండండి. మీ కష్టాలని వాళ్ళు షేర్ చేస్తుంటే వాళ్ళతో పంచుకుంటే ఖచ్చితంగా దాని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ పంచకుండా మీలో మీరే మదన పడితే ఖచ్చితంగా విడాకుల వరకు వస్తుంది. తర్వాత కొంతమంది ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం పెరుగుతాను అంటూ జ్యోతక్క చెప్తున్నారు.